టుడే స్పెషల్ నిమ్మకాయ పులిహారం అండి. నేను చేసిన విధంగా ఒక్కసారి చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, చూసేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న లాగ్స్. చూడండి, ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి నిమ్మకాయ పులిహారం అండి. చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్లోకి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్గానే అయితే చేసుకోవచ్చండి నిమ్మకాయ పులిహారం. చాలా టేస్టీగా అయితే చేసుకుందామండి. చాలా బాగుంటుందండి. నేను చేసే విధంగా అయితే ఒక్కసారి చేసి చూడండి. పదే పదే ఇట్లనే చేస్తారండి. అంత టేస్ట్గా ఉంటుందండి నిమ్మకాయ పులిహారం. ఇదిగోండి, నిమ్మకాయ పులిహారం కోసం అయితే నేను 3 గ్లాసుల రైస్ని అయితే తీసుకున్నానండి. మెజర్మెంట్ కప్పుతోనైతే 3 కప్పులు అయితే తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకుని అయితే 2 or 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని అయితే మంచినీళ్ళు అయితే పోసుకోవాలండి. ఇదిగోండి, 3 గ్లాసులకి 6 గ్లాసులు అయితే వాటర్ పోస్తానండి. 1కి 2 చొప్పున అయితే వాటర్ పోస్తానండి నేను. చూడండి, నీట్గా వాష్ చేసుకొని అయితే మంచినీళ్ళు అయితే పోసుకోవాలి. చూడండి, నీట్గా వాష్ చేసుకొని అయితే 6 గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నానండి. కొంచెం సేపు రైస్ నానితేనే చాలా బాగుంటుందండి. కొంచెం సేపు అయితే రైస్ని అయితే నానబెట్టుకుందామండి. చూడండి, నిమ్మకాయ పులిహారంలోనికైతే నేను నిమ్మకాయలను అయితే తీసుకున్నాను. చూడండి, చిన్న సైజు అండి. ఒక 5 అయితే తీసుకున్నాను. జ్యూస్ పిండుకొని అయితే తీసుకోవాలండి. ఇదిగోండి, 4 పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను. ఇట్లా 2 ముక్కలుగానైతే కట్ చేసుకుందామండి. ఇదిగోండి, మరింత కరివేపాకు తీసుకోండి. కరివేపాకు చాలా బాగుంటుందండి. తాలింపు గింజలు, కొత్తిమీర ఉంటే కొంచెం వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర లేక వేయట్లేదండి. కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొంచెం వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూడండి, ఇవ్వండి, వీటిని అయితే కట్ చేసుకొని అయితే జ్యూస్ అయితే తీసుకోవాలండి. చూడండి, ఇట్లా నిమ్మకాయ జ్యూస్ మొత్తం ఇట్లా తీసుకున్నాం కదండి. నిమ్మకాయ రసం మొత్తం ఇట్లా తీసుకున్నాం కదండి. 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకుందామండి. 1 స్పూన్ కరుగుతుందండి. ముందుగానే ఇట్లా వేసుకోవడం వల్ల అయితే సాల్ట్ అనేది కరుగుతుందండి. అప్పుడు పులిహారంలోకి బాగా కలుస్తుంది. అందుకని 1 స్పూన్ అయితే వేసుకుందామండి. తర్వాత చూసుకొని అయితే వేసుకోవాలి. టేస్ట్ సరిపడా అయితే వేసుకుందాము. చూడండి, అన్నాన్ని అయితే ఇట్లా ఉడికించి పెట్టుకున్నామండి. ఇవ్వండి, అన్నాన్ని అయితే ఇట్లా ఉడికించి పెట్టుకున్నాం కదండి. చూడండి, ఇట్లా పొడి పొడిలు ఆడేటట్లుగా అయితే 1-2 నిమిషాల పాటు అయితే ఇట్లా అనేసుకోవాలండి. పొడి పొడిలు ఆడాలండి అన్నం అనేది. చూడండి, అన్నాన్ని అయితే ఇట్లా ఉడికించి పెట్టుకున్నాము. చూడండి, ఇట్లా పొడి పొడిలు ఆడాలండి. ఇదిగోండి, అన్నం మీదకి అతుక్కోకుండా ఉండటానికి 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని అయితే కలుపుకోవాలండి. ఇది చూడండి, 1 స్పూనే వేసుకుంటున్నానండి. ఇట్లా వేసుకుంటే అన్నం అనేది పొడి పొడిలు ఆడుతుందండి. విడివిడిగా ఉంటుందండి అన్నం అనేది. రైస్ అనేది విడివిడిగా ఉంటుంది. ఇదిగోండి, ఇట్లా అయితే కలుపుకోవాలండి. చూడండి, 1 నిమిషం ఉండడం వల్ల ఇట్లా పొడి పొడిలు ఆడుతుంది. చూడండి, రైస్ అనేది ఇట్లా ఉండాలండి. ఇట్లా ఉన్నప్పుడు ఇంకా నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నాం కదండి, నిమ్మకాయ రసాన్ని దీంట్లోనే ఉప్పు కూడా వేసుకున్నామండి. ఇదిగోండి, కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకు పులుపు సరిపడా అంతే కలుపుకోవాలండి. చూడండి, కొంచెం కొంచెం వేసుకుంటే అయితే కలుపుకోవాలండి. తీసుకుంది మొత్తం ఒకేసారి అయితే పోయొద్దండి. కొంచెం కొంచెం కలుపుకుంటానైతే చూసుకోవాలి. ఇట్లా ముద్దలుగానే ఏమన్నా ఉంటే ఇట్లా అనుకుంటే సరిపోతుందండి. చూడండి, నేనైతే మొత్తం అయితే పోసేసుకుంటున్నానండి. నాకు సరిపోలేదు. చూడండి, అట్లా చూసుకొని అయితే 2 సార్లుగా అయితే పోసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ఉప్పు సరిపోతే తాలింపులోనే వేసుకోవచ్చండి. కరెక్ట్గా సరిపోతే ఇంకేం అవసరం లేదండి. చూడండి, ఇట్లా నిమ్మకాయ పులిహారం కోసం అయితే ఇట్లా వెడల్పుగా ఉన్న కళాయిని అయితే పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని అయితే హీట్ చేసుకోవాలండి. చూడండి, కళాయి అయితే హీట్ అయిందండి. నేను 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. పులిహారం అనేది డ్రైగా ఉండకూడదండి. కొంచెం నూనె తగులుతుంటే చాలా బాగుంటుందండి. అందుకని నేను 3 స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి.
ఇవన్నీ 3 స్పూన్స్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వాలి. చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇదిగోండి ఒక 1/2 స్పూన్ ఆవాలండి. ఇదిగోండి మినపప్పు, పచ్చిపప్పు అండి. కొంచెం తాలింపు గింజలు ఎక్కువే వేసుకోండి, చాలా బాగుంటుంది పులిహార. చూడండి శనగిత్తనాలండి. శనగిత్తనాలు కూడా చాలా బాగుంటాయండి. కొన్ని నేనైతే ఒక పిరికెడ్ అయితే వేసుకున్నానండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి వేయించుకుందామండి. ఇవ్వండి జీలకర్ర అండి. తాలింపు అనేది బాగా వేగాలండి. ఇదిగోండి 3 ఎండుమిరపకాయలను అయితే వేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇట్లా చీలుకొని పెట్టుకున్నాం కదండి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. అన్నీ ఒకేసారి ఇట్లా వేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా వేగుతాయండి, బాగా వేగుతాయి. పచ్చిమిరపకాయ కూడా బాగా వేగుతుందండి. చూడండి తాలింపు అయితే ఇట్లా వేగింది కదండి. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు అయితే వేసుకోవాలండి. చూడండి కొంచెం మరింత తీసుకొని కరివేపాకు చాలా బాగుంటుందండి. వేసుకున్నాం కదండి. ఇంకా పసుపు అయితే వేసుకోవాలండి. నూనెలోనే వేసుకోండి, పసుపు అనేది చాలా బాగుంటుందండి. చూడండి నేను పసుపు కూడా దీంట్లోనే వేసుకున్నాను. ఇదిగోండి నేను కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. కొంచెం సరిపోలేదని కొంచెం అయితే వేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, కరెక్ట్గా చూసుకొని అయితే వేసుకోండి. ఉప్పు పులుపు అనేది చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దామండి. స్టవ్ అయితే ఆపేసానండి. ఇంకా రైస్ని అయితే కలుపుకోవాలండి. ఇదిగోండి రైస్ మొత్తాన్ని అయితే వేస్తున్నాను. ఇవన్నీ మొత్తాన్ని అయితే వేసేసానండి. ఇప్పుడు కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది కలుపుకోవడం అనేది స్టవ్ ఆపిన తర్వాతనే కలుపుకోండి. ఇట్లా బాగా అంతా కలిసేలాగైతే కలుపుకోవాలండి. చూడండి ఇట్లా మొత్తాన్ని అయితే ఇట్లా కలిపేసుకోవాలండి. చూడండి ఇట్లా మొత్తాన్ని అయితే ఇట్లా కలిపేసుకున్నాం కదండి. కొత్తిమీర ఉంటే కొంచెం పైన అయితే చల్లుకోండి, చాలా బాగుంటుందండి. నా దగ్గర లేక వేయలేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి, కొంచెం చాలా బాగుంటుంది. ఇదిగోండి అంతా ఇట్లా కలుపుకున్నాం కదండి. ఇట్లా అయితే పెట్టేసుకోవాలండి. ఉప్పు పులుపు అనేది చాలా బాగా పడుతుందండి. ఇట్లా దింకొని ఇట్లా పెట్టేసుకోండి కొంచెం సేపు, చాలా బాగుంటుందండి. పులిహార, నిమ్మకాయ పులిహార అనేది ఇట్లనే చేసుకోండి, చాలా బాగుంటుందండి. నేను చేసిన విధంగా చేస్తాను. చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.